తమిళనాడు సీఎం విజయ్ బాటలోనే మన రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల బాదుడు నుంచి పేద మధ్యతరగతి కుటుంబాలకు రక్షణగా నిలిచేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ సర్కార్ జారీ చేసిన తాజా ఆదేశాలేంటి? వాటితో ప్రైవేట్ స్కూళ్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పేద మధ్యతరగతి పేరెంట్స్ ఎలాంటి రిలీఫ్ పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ఆర్థిక పారదర్శకతను పెంచేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల ఆర్థిక జవాబుదారీతనాన్ని నిర్ధారించడంతో పాటు తల్లిదండ్రులపై పడుతున్న ఫీజుల భారాన్ని తగ్గించడానికి కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలు ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే క్లాసుల వారీగా ఫీజు స్ట్రక్చర్ వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్ట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుత 2026 విద్యా సంవత్సరానికి తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను తమ పాఠశాల నోటీస్ బోర్డుల్లో, అధికారికంగా వెబ్సైట్లోనూ స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. దీంతో పాటు గత విద్యా సంవత్సరాలకు సంబంధించిన వార్షిక పరిపాలనా నివేదికలను కూడా పొందుపరచాలని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవో నెంబర్ 1 నిబంధనల ఆధారంగా ఏటా ఆడిట్ నివేదికలు ఇవ్వడం తప్పనిసరి అయినప్పటికీ గతంలో దీనిపై పర్యవేక్షణ కొరవడింది. ఫీజు స్ట్రక్చర్ ప్రదర్శించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈఓలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఫీజులు విచ్చలవిడిగా పెంపును అరికట్టేందుకు కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. నిబంధనలను ఉల్లంఘించిన స్కూళ్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆయా జిల్లాల డీఈఓలకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే తమిళనాడులో టీవీకే విజయ్ సీఎం కాగానే ఇదే రకమైన నిబంధనలు తీసుకొచ్చారు. అక్కడ ప్రైవేట్ స్కూల్ ఫీజులను కూడా క్లాసుల వారీగా సర్కారే నిర్ణయించి వాటిని నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించేలా ఆదేశాలిచ్చింది. మరి వ్యూవర్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన దగ్గర కూడా క్లాసుల వారీగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను ప్రభుత్వమే ఫిక్స్ చేయాలని భావిస్తున్నారా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సమాచారం మరింత మందికి చేరువయ్యేందుకు షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోలు అప్డేట్ పొందేందుకు విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.